ఊర్ల పొంట పోతుంటే కొండలు గుట్టలు బొచ్చడు దాక్తుంటాయి. గుట్ట గుట్టకో పేరు, దాని వెనక పెద్ద చరిత్రే ఉంటది. అది ఏం గుట్ట, దానికి ఆ పేరు ఎట్లొచ్చింది, ఎందుకట్లా పిలుస్తారని వెనకటోళ్ళు చెప్తుంటారు. ఇక కొన్ని గుట్టల మీద అప్పట్ల రాజులు కోటలు సుత కట్టించిండ్రు. ఇట్లా తెలంగాణ అంతటా శాన్నే ఉంటాయి. కడమ వాటి గురించి అటెనక చెప్పుకుందాం గాని ఇప్పుడైతే గీ గుట్ట కథ చూద్దాం. ఎత్తైన కొండలు, పచ్చటి మైదానాలు, పెద్ద కొలను, ఆడాడ చెరువులు, బండరాల నడుమ బావులు, నడుమిట్ల దర్వాజలు, కూలిపోయిన కోటలు, వీరగల్లుల విగ్రహాలు, బయ్యన్న దేవుడు. సిద్దిపేట జిల్లా ఉమ్మాపూర్లో ఉండే పాపన్న గుట్టల మీద కానొచ్చే గుర్తులు ఇవన్నీ. అప్పట్ల సర్వాయి పాపన్న గీ గుట్ట మీద నుంచి ఏలుబడి చేసేదట. సైన్యమంతా గుట్ట మీద ఉండే కాపు కాసేదట. ఇక్కడికెళ్ళి మొలంగూరుకు అక్కడ రాజు అలాగనట, ఇక్కడ అలాగుంటే అప్పుడు రాజు అప్పుడే దీటి పట్టిన ఇక్కడికి అక్కడికి బాణం కొట్టి చంపేసినట. ఇసొంటి గుహలల్ల సైనికులుండి బయట నుంచి వస్తోళ్ళ వివరాలు తెలుసుకొని మీదికి దోలేదట. గీ కొలనులనే తానాలు గీనాలు తాగుతానికి సుతావే. ఇక ఇదేమో ఒంటెద్దు బాయి, ఒక్కటే ఎద్దుతోని పూడీక తీసుకుంటా దొవ్విర్రట. గుట్ట దగ్గర అప్పట్లా ఇండ్లు సుతుండేనట. కొందరు వ్యాపారాలు సుతి చేసేదట. ఇది కొండపుచ్చమ్మ. మళ్ళా దీని ముందు కూడా భయాన్ ఉంటాడు. భయాన మీద కోనేరు, అప్పుడు రజాకారులు ఆడిన ఆట పాట. గుట్ట మీదికి పోవాలంటే తొవ్వ సుత చక్కగా లేదు. చిన్నగా మెల్లగా నడుచుకుంటా పోతే ఓ 4 గంటలు పడుతుందంటే సుడురిగా ఎంత పెద్దదో. గుట్ట మీద తెలిసిన గీ బయ్యన్న దేవుణ్ణి గొలిసేదట పాపన్న. అంతటి ఇట్లా విగ్రహాలు ఉండే వరకు గుట్ట మీద గుప్త నిధుల కోసానికి తవ్వుడు పెడుతున్నారు ఉత్తములు. ప్రకృతి అందాలు, పాపన్న చరిత్రకు గుర్తులను ఉత్తగా ఓనియకుండా టూరిజం జాగలెక్క డెవలప్ చేయబోతున్నారు సర్కారోళ్ళు. 4,37,00,000 ప్రభుత్వం ద్వారా టూరిజం డెవలప్మెంట్ కు ఖర్చు చేస్తున్నట్టుగా వారికి ఈ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇక చెప్పునే పనులు చాలు చేస్తారట. హిన్నోతులు చుట్టుముట్టోళ్ళు మాత్రమే చూసే పాపన్న గుట్టల అందాలు ఇక అందరం చూడబోతున్నామన్నట్టు.